ఆపర్చునిటీలు వచ్చినప్పుడు కూడా మీరు మిస్ అయ్యారు అన్నది నేను ఎక్కడో విన్నానండి సినిమా ఇండస్ట్రీలో. ఒక పెద్ద హీరోతో, చాలా పెద్ద హీరోతో సినిమా ఛాన్స్ వచ్చి కూడా ఎక్కడో ఆ కథ దగ్గర కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేయలేదు, దానివల్ల ఆగిపోయింది. అంటే నేను కథ ఇలాగే ఉంటుంది, నేను మార్చున్నాను. కరెక్టేనా? కానీ అది మనం బయట ఎందుకు చెప్పటం? చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు అడిగానంటే బికాస్ మీకు అంటే చాలా నాకు ఒక సిద్ధాంతం ఉంటుందండి లైఫ్లో, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎవరు వచ్చినా పోరాడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్రాసులో రోడ్ల మీద ఉన్నప్పుడు నాకు సైకిల్ కూడా లేదు. అప్పుడు ఒక మేకప్ అసిస్టెంట్ ఒక అబ్బాయి ఉండేవాడు, అతనికి సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద ఎక్కి అతనితో పాటు నేను తిరిగేవాడిని. నేను డైరెక్టర్ అయ్యా, ఒక 15 ఏళ్ళకో ఇప్పుడు డైరెక్టర్ అయ్యా. డైరెక్టర్ అయిపోయి ఉషాకరణ్ మూవీస్లో సినిమా చేస్తాను. వాళ్ళ కంపెనీకి ఒక మేకప్ మ్యాన్ ఉన్నాడు. నేనేం చెప్పానంటే ఈ మేకప్ మ్యాన్ కాదు, టీవీ రీల్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. నాకు భాస్కర్ అని మద్రాసులో ఒక సైకిల్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను బట్టరండి, అతనే నాకు చీఫ్ అని. లేదు కంపెనీ అతనే చేస్తాడు, సినిమా వదిలేస్తాను. సినిమా చేయను నేను, అబ్బాయే రావాలా, అతనే పిలిచి పెట్టుకున్నా. అది సినిమా గురించి కాదు కదా, మీ వ్యక్తిగతమైన. నేను ఒక వ్యక్తిని కానీ ఒక దాన్ని కానీ నమ్మాను అనుకోండి, ఇంకా నా లైఫ్ ఏమైపోయినా పోరాడతా. అదే ఇప్పుడు ఆ కథ అతను ఇలా కాదు ఇలా మార్చాలి, లేదు ఇట్లాగే ఉండాలి. మరి అంత పెద్ద హీరో చెప్పినప్పుడు మీరు ఒప్పుకోకపోతే పెద్ద హీరోతో సినిమా ఎప్పుడు చేస్తారు? నేను ఫెయిల్ అయిపోయినట్టు కదా. నేను ఫెయిల్ అయిపోయారా? అతన్ని చెప్పినట్టు నేను మారి అతనికి కావాల్సినట్టు నేను సినిమా తీశాను అనుకోండి, నా లైఫే ఫ్లాప్ అయిపోయినట్టు, నేను ఫెయిల్యూర్. ఎందుకు అలాగా? నా పద్ధతిలో నడిస్తేనే నా లైఫ్ సక్సెస్. నాకు అదేంటండి, మరి నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అలా కాదండి. ఇప్పుడు నేను గులాబ్ జామున్ తినాలి అనుకోండి, ఏదేమైనా వెళ్ళి నేను తినేస్తా వెంటనే. ఎంత డబ్బులు ఉన్నాయి ఏమున్నాయి ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది చేయగలిగితేనే సక్సెస్. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి పెట్టకుండా తింటే ఏమనుకుంటారు ఏమో అని దాక్కుని తిని అవన్నీ చేయను. నేను తినాలంటే తింటమే, వేసుకోవాలంటే వేసుకోవాలి. మరి దానివల్ల ఒక పెద్ద హీరోతో తేజ డైరెక్ట్ చేశాడని ఒక క్వాలిఫికేషన్ మిస్ అవ్వలేదా మీరు? అక్కర్లేదు ఆయన, మీరు దాన్ని పెద్ద కేర్ చేయాలి. నేనేం ఫీల్ అవుతున్నా, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, లోపల ఉన్న తేజ సంతోషపడుతున్నాడు లేదా, అదేం పాటు. లోపల ఇలాంటి తేజాన్ని పెట్టుకుని సినిమా ఇండస్ట్రీలో ఆ తేజకి మీరేం చెప్పరా, నువ్వు కొంచెం బాగుండరా, కొంచెం మన అందరితో నలుగురితో కలిసి మూవ్ అవ్వాలి, అంతేగాని నువ్వు ఎంతసేపు ఏక నిరంజన్ లాగా ఉంటావేంట్రా అని మీలో ఉన్న తేజకి చెప్పరా మీరు? నేను ఇంతే మారను, మీదే టైటిల్ పెట్టినట్టు ఉన్నారు, నేను ఇంతే అని. కష్టం మారలేదు. అదేలేండి. అయితే ఎందుకంటే ఈ ఫిలాసఫీ వల్లే నేను ఈ రేంజ్కి వచ్చాను. ఏ రేంజ్కి వచ్చారు మీరు? ఇప్పుడు నేను ఏ రేంజ్లో ఉన్నానో, అంటే నాగేంద్ర కుమార్ గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఈ రేంజ్కి వచ్చాను అంటే, ఐ డ్రీమ్కి ఇస్తున్నాను, నాగేంద్ర బాబు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే ఒక రేంజ్కి వచ్చినట్టే కదా. మీరు అందరికీ తీరు కదా, నేను చేయను కాబట్టి. అండ్ ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను మీలాంటి డైరెక్టర్స్ నా కెరీర్లో చాలామందిని చూశాను. చాలా పెద్ద డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళు కిందన పడ్డవాళ్ళు, అసలు ఏ రికగ్నిషన్ లేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, అందులో మీరు కూడా ఒకరు బేసిక్గా. ఎందుకంటే మీరు ఏ లెవెల్ నుంచి వచ్చారో నాకు తెలుసు, లారీల కింద పడుక్కుని అని ఆ జీవితం అంతా తెలుసు నాకు. అందుకే మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు చిన్న లైఫ్ ఫీల్ అవుతాను నేను కూడా. ఇన్ జనరల్గా బెడ్రూమ్ నుంచి కారులోకి వచ్చి, కారులోంచి సెట్లోకి వచ్చేవాళ్ళు అంటే ఏం పెద్ద మ్యాజిక్ ఉండదు కదా లైఫ్లో. ఇంకోటండి, ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా ప్రశ్నలు వేసి ఇంట్రెస్టింగ్గా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటర్వ్యూ చూసే ప్రజలకు కూడా కొత్త యాంగిల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంటర్వ్యూ చెప్పేవాడు కాదు, ఇంటర్వ్యూలో క్వశ్చన్లు వేసేవాళ్ళు ఆర్ మోర్ ఇంపార్టెంట్. క్వశ్చన్ సరిగా లేవనుకోండి, ఏం మాట్లాడతారు మీరు? బోర్ కొడుతుంది. నేను చాలా ఇంటర్వ్యూలు లేచి వెళ్ళిపోతుంటాను. అంతేనా? నీకు అడగటం రావట్లేదమ్మా వద్దు. అసలు బేసిక్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా లైటర్ వెయిన్ పర్సన్, అంటే హెవీ ఇమోషనల్ పర్సన్ కారు. మీరు సరదాగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, అండ్ మీ ఆన్సర్స్లో కూడా ఒక ఉక్రోషం, ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం. ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో సినిమా ఎందుకు వదిలేశారండి అని నేను చెప్పినప్పుడు మీరు చాలా సింపుల్గా దాన్ని చాలా క్యాజువల్గా మాట్లాడారు.
ఇప్పుడు అదే ఇంకోళ్ళైతే నేను చెప్పిన మాట వినలేదండి, లేకపోతే పెద్ద హిట్ వచ్చి ఉండేది ఆయనకి, ఆ హీరోకి. ఏం చెప్తామండి పెద్ద హీరోలతోని మాట్లాడలేం కదా. హిట్ అనే గ్యారంటీ ఎవడేం లేడు. అక్కడికి అలా ఇమోషనల్ ఫీల్ అవుతారండి. మీరు ఎలా మాట్లాడారు? ఏం మనకి నచ్చలేదండి వాళ్ళకి, నేను కన్విన్స్ అవ్వలేదు. ఇలాంటి సింపుల్ తేజ ఒక సింపుల్గా ఉండే ఒక ఎంటర్టైన్మెంటు కంప్లీట్గా ఒక చల్తీక నామ్ గాడిలాగా వాటిలాగా అలాంటి సినిమాలు ఎందుకు అటెంప్ట్ చేయడు తేజ? ఇప్పుడు చేస్తున్నా. నెక్స్ట్ ఒక మంచి కామెడీ సినిమా ఓకే ఒక అబ్బాయితో. ఓకే ఒకటేమో 1947లో జరిగిన ఒక కథ, ఇండియాకి సంబంధించిన కథ. ఒకటేమో క్రైమ్ స్టోరీ, ఒకటేమో ఫ్యామిలీ డ్రామా. నాలుగు రకాలు ఇప్పటిదాకా నేను చైన్ జోనర్స్ అవన్నీ కూడా. ఇంత మార్పు ఎలా వచ్చింది తేజలోని? మార్పు వచ్చిందా, టైం వచ్చిందా? అది మీరే చెప్పాలి. మార్పు ఎందుకంటే బికాస్ అంటే మార్పు కాదు, మనం బ్రెయిన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, చుట్టూ చూసి అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే అబ్జర్వ్ చేయటం అంటే ఒక్కొక్క కథలు వింటుంటాం, మాటలు, మనుషులు, కథలు చదువుతూ ఉంటాం. దీంతో మనలోంచి ఒక ఐడియా పుట్టది. 100% అలా వచ్చిన ఐడియా అన్నమాట. టైం స్పేస్ క్రియేట్ అయితే అందులో కొన్ని వచ్చి కూర్చుంటాయి గ్యారంటీ. అలా ఆ స్పేస్ మీకు టైం వెరీ వెరీ ఈవెంచువల్గా అడుగుతున్నమాట. అంటే ఈ మధ్య రోజుల్లో మీరు జీవితంలో ఫేస్ చేసిన కొన్ని సమస్యలు అనండి, లేకపోతే కొన్ని ట్రాజడీస్ కానివ్వండి, అవి మీ మీద బాగా ఇంపాక్ట్ ఏమైనా చూపించాయండి, లేకపోతే యూఆర్ యాజ్ బిఫోర్? అంతే సేమ్. నేను చిన్నప్పటి నుంచి నేను చూడండి ట్రాజడీలా, నష్టాలా, కష్టాలా, అదే కొత్తగా వచ్చినాయి కాదు కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లెవెల్ అయితే రావు. ఓకే. మా ఫాదర్ మదర్ పోయారు, నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు మా మదర్ పోయారు. దాని మించిన ట్రాజడీ వస్తుందా? అంతకింద 3.5 ఏళ్ళు ఉన్న మా అబ్బాయి పోయారు, అంతకు మించిన ట్రాజడీ రాదు కదా. అదేలే అదే. సో ఏది వచ్చినా ఏమైనా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అంటే దానివల్ల ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం కానీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ అలా ఏది హెవీగా తీసుకోను. ఎస్. ఇప్పుడు మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను హెవీగా తీసుకోను దాన్ని. ఆయన ఎక్కడో ఫీల్ అయ్యాడు మనం అన్నదానికి, అందుకని ఇట్లా అంటున్నాడు అనుకుంటా తప్ప ఎంత ధైర్యం ఉంటేనో అన్నట్టు అట్లా అనుకోను. ఎన్ని గుండెలు రా నీకని అలా అన్నాం. ఎందుకని ఆయన ఫీల్ అయ్యాడు, మనం ఎక్కడో అప్సెట్ చేసామని లెక్కేస్తా తప్ప నేను తేజాన్ని వచ్చిట్ట అంటాడు అట్ట లెక్కేయండి. అదేలేండి, దుర్యోధన ఏకపాత్ర జరుగుతుంది. కానీ అంటే మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు మీరు తీసిన ఏ హీరోలని రిఫ్లెక్ట్ అవ్వలేదండి. హౌ ఫన్నీ ఇట్ ఈస్. నిజంగా నాకు అది చాలా ఫన్నీగా ఉంటుంది నాకు. మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా మీ పాత్రీకరణే, మీ మనస్తత్వమే. ఇది పెట్టలేము సినిమాలో, దీని కమర్షియల్ వాల్యూస్ ఉండవు. బోధన అదేంటే ఒక స్వామీజీ ఇవ్వాలి తప్ప. అంటే ఇది బోధన కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక పలాయనవాదం, ఎస్కేపిజం. ఎందుకు మనకి వాడితేనే అలా కాదు, ఎస్కేపిజం కాదు, ఎందుకు వాడితే మనకని కాదు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకుందాం, ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా పాటలు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పాటల్లో మీ కాంట్రిబ్యూషన్ కావాలనుకోండి, నేనేం వచ్చి మిమ్మల్ని కలిసి, సార్ మీరు ఆ రోజు నన్ను తిట్టారు కానీ ఇప్పుడు మీరు మీ సలహా కావాలి సార్, నాకు వస్తే ఈ పాట బెటర్ అవుతుంది అని వచ్చి అడుగుతాను. అదే అంటే సినిమా రిచ్నెస్ తగ్గకూడదు. సినిమా కోసం ఏమైనా చేస్తాను, ఏదైనా సినిమా కోసం మీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను. ఎందుకంటే సార్ నేను పోయినా కూడా నా సినిమాలు బతుకుండాలి అంతే. అదేలేండి, ఈ వారం కోసం సినిమా దీన్ని నేను ఫ్రైడే కోసం కాదు, ఎవ్రీ ఫ్రైడే కోసం కాదు. ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా అప్పుడు ఆ సినిమా తీసేది భలే ఉంటుంది అని దానికి ట్రై చేస్తుంటాం. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాయాబజార్, లవకుశ, మిస్ అమ్మ, అప్పు చేసి పప్పుకుడు, పాతాళ భైరవి ఇప్పటికీ బాగుంటాయి. మా అబ్బాయి ఇప్పుడు ఈ జనరేషన్ వాడు, అతను మాయాబజార్ మన చూసి వచ్చి ఏముంది సినిమా అంటున్నాడు. ఎస్వి రంగారావు గారు ఏం చేశాడు, సావిత్రి గారు ఏం చేశారు. స్క్రీన్ ప్లే అండి, అద్భుతమైన స్క్రీన్ ప్లే.